అందరికీ నమస్కారం అండి. ఏలూరులో వైసీపీ పార్టీ ఆఫీస్ లేదు ప్రజెంట్. డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని గారు పార్టీకి రాజీనామా చేశారు. ఒక వారం రోజుల క్రితమే ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పార్టీలో మెయిన్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి నేను రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ఈవేళ ఏంటారంటే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంటే ఇంకా ఆయనకి వైసీపీకి ఏమీ సంబంధం లేదు. వైసీపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసి ఒక పెద్ద దిగ్గా ఉన్న వ్యక్తి. అందులోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆప్తుడైన వెనుకడి. డిప్యూటీ సీఎం కింద అండ్ ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆయన పనిచేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆయన పనిచేశారు. అలాంటి వ్యక్తి ఓడిపోగానే పార్టీకి రాజీనామా చేశారు. ఒక విధంగా చూస్తే ఇది ఇక్కడే కాదు, ఇంచుమించు ఒక ఏలూరనే కాదు, ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజీనామాని అనౌన్స్ చేయడం, ఒక అరగంటలో పార్టీ ఆఫీస్ కూలగొట్టడం కూడా జరిగిపోయింది. యాక్చువల్గా స్థలం ఆయనది కూడా కాదు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి అద్దెకి తీసుకుని పార్టీ బిల్డింగ్ నడిపిస్తున్నారు ఆయన. ఈయన ఎప్పుడైతే ఇట్లా రాజీనామా చేస్తారో ఇమీడియట్గా కూల్చడం జరిగింది. ఆయన 1వ తారీఖుతోనే ఇంచుమించు లీజ్ అయిపోయింది. ఈ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఆగస్టు 15 వస్తుంది, మొత్తం తెల అయితే కొంచెం కష్టంగా ఉంటుందంటే ఈయన మళ్ళీ ఆ స్థలం ఓనర్ తోటి మాట్లాడి 15వ తారీఖు వరకు కొంచెం ఆయన ఉండే విధంగా మేనేజ్ చేశారు. సో 15వ తారీఖు ఆగస్టు 15 రోజున ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన ఒక అరగంటలో పార్టీ ఆఫీస్ కూల్చడం పనులు కూడా మొదలు పెట్టేశారు. విచిత్రం ఏంటంటే ఎవరు కూడా మాట్లాడట్లేదు. వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే మిగిలిన నాయకులు కానీ ఎవరు కూడా దాని గురించి నోరు మీద పట్టలేదు. ఇప్పుడు ఏలూరుకి నిజంగా చెప్పాలంటే వైసీపీకి పెద్ద దిక్కుంటే ఎవరు లేరు అట్ ప్రజెంట్. కానీ పార్టీలో కొంతమంది కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర మేము కొత్తగా పార్టీ ఆఫీస్ కడుతున్నాము, చాలా పెద్దది, అందు గురించి ఇది పాడేస్తున్నాం, అందు గురించి ఇది కూల్ చేస్తున్నాం అంటున్నారు. అది అవ్వకుండా ఇదేలా కూల్ చేస్తారు? ఎవడైనా ఇల్లు కట్టుకుని వెళ్తాడు కానీ ఉన్న ఇట్లు మొత్తం కూల్చుకుని కొత్త ఇంటి దగ్గర రోడ్డు మీద వెళ్ళడు కదా. ఎవడెక్కుతాడు రోడ్డు మీద వెళ్ళి ఎవడు ఉన్నాడు? జనాలు అర్థం చేసుకోరు, ఏదో కవర్ చేద్దాం అనుకుంటున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు. కరోనా టైంలోనే ఏలూరులోనే ఉన్నాను. చాలా దారుణమైన పరిస్థితులు. అప్పుడు డాక్టర్లు సరిగ్గా ఉండేవాళ్ళు కాదు, ఫెసిలిటీ సరిగ్గా ఉండేవి కావు, ల్యాబ్ టెస్టులు పంపిస్తే ఎప్పుడు వచ్చేవో తెలిసేది కాదు, వాళ్ళు సరిగ్గా కోఆర్డినేట్ చేసేవారు కాదు. ఈయన హెల్త్ మినిస్టర్, ఆయన ఊళ్ళోనే ఆయన హాస్పిటల్లోనే ఆయన మేనేజ్ చేయలేకపోతే ఇంకా రాష్ట్రం అంతా ఏం చేస్తాడు ఆయన? చాలా దారుణమైన పరిస్థితి. నాకు కరోనా వచ్చి నేను చెకప్ కోసం వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ వెళ్ళాలో తెలియక ఫ్రెండ్స్ భయపెట్టారు. యాక్చువల్గా అక్కడికి వెళ్తే బయటకు వస్తావో లేదో తెలియదు, పరిస్థితులు బాగాలేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటానట్టుగా కొంచెం ఈ విధంగా చెప్పారు నాకు. నేను వెళ్ళాను కూడా, హాస్పిటల్ కూడా వెళ్ళాను, అయినా సరే చెక్ చేసుకోవడం గవర్నమెంటే బెటర్. అస్సలు దారుణమైన పరిస్థితి అక్కడ, ఏమీ బాగాలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ డాక్టర్లు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అక్కడ కరోనా అనుమానంతో వెళ్తే అక్కడ అంటించుకుని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ల్యాబ్ టెస్టులకి ముక్కులో పెట్టి టెస్టులు చేస్తారు కదా, గొంతులో పెట్టి, ఆ టెస్టులు ఎప్పుడు వస్తాయో తెలియదు, వాళ్ళ కోఆర్డినేషన్ కూడా సరిగ్గా ఉండేది కాదు. పోనీ ఉప ముఖ్యమంత్రి కింద ఏమైనా చేశారంటే ఏమీ లేని పరిస్థితి. ఆ రోడ్లు దారుణం, ఎంత నాసిరకం రోడ్లు అంటే అయ్యో అసలు గుంటలు పడిపోయి నడపడం కూడా వీల్లేదు. ఓటేయడానికి వెళ్తుంటే అక్కడ ఆటో వాడిని అడిగాను నేను, ఏంటైనా పరిస్థితి, ఎవరు కొట్టేస్తా ఉంటే చూశారు కదండి రోడ్లు, అలా రోడ్డు మీద గొంతులో పడడం, జై జగన్ అరవడం, అది పరిస్థితి. దేవుడిని తెలుసుకునే బదులు జగన్ తెలుసుకున్నారు అక్కడ ఏలూరులో. నిజం, ఇది జోక్ కాదు. ఆటో వెళ్తుంది, అలా గొంతులో పడి జనాలు జై జగన్ అనుకుంటున్నారు ఆ టైంలో. అప్పుడే అర్థమైంది వైబ్ ఏంటి అన్నది పరిస్థితి. ఆ కాలువ అసలు గుండె తరుక్కుపోతుంది. అది నా చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి కాలువలో స్నానం చేసేవాళ్ళం మేము. మా నాన్నగారు కాలువకి తీసుకెళ్తే అక్కడ ఈతలు కొట్టుకుని వచ్చేవాళ్ళం. ఈ రోజు ఆ కాలువ చూస్తే దాని నిండా చెత్త, మొత్తం డంప్ అంతా తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అసలు అంటే వెళ్ళడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు. లేదు పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, గవర్నమెంట్ స్కూల్ మీద ఎరగదీసాం పోటీ చేసామని. మా ఇంటి పక్కనే స్కూల్ ఉంది, ఆ గోడలు పడిపోతాయి, ఏహి అసలు మొత్తం అదో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన మందు తాగేస్తారు జనం.
రోడ్డు పక్కనే నుంచుని మందు తాగేసి ఆ ప్లాస్టిక్ గ్లాసులు ఆ సీసాలు అన్ని రోడ్డు పక్కనే పడేసి ఉంటాయి. ఈ తాగుబోతుగాళ్ళు ఎంతలో తయారయ్యారంటే ఆ స్కూల్ పక్కనే ఆ పక్కన కొంచెం చెట్లు గిట్లు ఉంటాయి, అక్కడే నుంచి తాగేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఏం అవ్వలే. స్కూల్ పక్కన వచ్చి మందు తాగడం ఏంటి, మరీ దారుణం అసలు. ఆ పిల్లలందరూ చూస్తుంటారు రోడ్డు మీద వెళ్ళేప్పుడు, అటు ఇటు బాటిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి, కొంతమంది కాళ్ళలో గుచ్చుకుని ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్ గురించి నేను మాట్లాడేది. అసలే పట్టించుకునే నాదుడు లేదు దాని గురించి. దాన్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు, చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గా లేదు. కనీసం పోలీసులు భయపడ్డా అన్నది కూడా లేదు. ఎవరిని పట్టుకున్నా సరే మళ్ళీ ఏదో ఒకటి వైసీపీ వాళ్ళ పేరు చెప్పడం, బయటికి రావడం, వీళ్ళు మళ్ళీ ఓ 10 మందిని వేసి రావడం, బర్త్డే పార్టీ ఇలాంటి వీళ్ళ ఇష్టం. ఇంకా తాగడం ఇంకా రీజన్లే ఉన్నాయి అంతే. మొత్తం రోడ్డు పక్కన అన్ని ప్లాస్టిక్ సీసాలు, మందు బాటిళ్ళు, నరకం అసలు. ఏమనంటే చెత్త పన్ను ఒకటేస్తాడు చేతనా కొడుకులు. శుభ్రంగా పెట్టడం రాదు కానీ చెత్త పన్ను ఏం ఉపయోగం వేసి? చెత్త పన్ను అసలు మున్సిపాలిటీ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాను నేను? కరెంటు బిల్లు నెలకు 4,000 5,000. మున్సిపాలిటీ ట్యాక్స్ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ చెత్త పన్ను ఏంటి ఎక్స్ట్రా? చెత్త నా కొడుకులు. సో బేసిక్గా అయినా ఉప ముఖ్యమంత్రి కింద ఏమీ చేయలేదు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా ఏమీ చేసింది ఏమీ లేదు. ఎప్పుడు చూసినా హోర్డింగ్లు ఉండేవి. సో ఈయన చేసిన పనులే, ఈయన ఏమీ చేయలేదు కాబట్టి ఈయన ఓడిపోయారు. గెలిచింది కూడా చాలా లాస్ట్ టైం ఈయన ఇంచుమించు 2019 ఆ టైంలో టీడీపీ మీద గెలిచారు. ఈయన మెజారిటీ కూడా పెద్ద లేదు, 4,000 సంథింగ్. ఇప్పుడు ఓడిపోవడం అంతకన్నా దారుణంగా 60,000 సంథింగ్, చాలా దారుణంగా ఓడిపోయారు. ఓడిపోవడం మాత్రం. సో ప్రజెంట్ అయితే ఏలూరులో ఎవరు లేరు ఇప్పుడు. ఒక విధంగా ఇది మొత్తం రాష్ట్రం అంతా ఇంచుమించు ఇదే వైఖరిగా అనిపిస్తుంది. చాలా చోట్ల ఓడిపోయారు వీళ్ళందరూ, ఎవరైతే ఓడిపోయారు వీళ్ళందరూ మొత్తం ఇంచుమించుగా అందరూ సైలెంట్ అయిపోతున్నారు, లేదంటే పార్టీ విడిపోతున్నారు. ఇప్పుడు పార్టీలో ఉండి కూడా ఉపయోగం లేదు ఒక విధంగా ఆలోచిస్తే. ఎందుకురా అంటే హోప్స్ లేవు, అట్ ప్రజెంట్ హోప్స్ లేవు. ఒక 5 ఏళ్ళు మీరు డబ్బులు ఏమీ లేకుండా, పవర్ లేకుండా చేతులు, ప్రధాన ప్రతిపక్షం అది కూడా లేకుండా మీరు ఒక పార్టీలో నడిచి పోరాడడం అంటే చాలా కష్టమైన పని. అంటే నిబద్ధత ఉండి డెడికేటెడ్గా ఒక పార్టీకి లాయలిస్ట్గా ఉంటేనే మీరు ఆ పని చేయగలరు. వీళ్ళందరూ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు, పదవుల కోసం వచ్చిన వాళ్ళు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, స్టేట్ డివైడ్ అయిపోయింది, వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, శుభ్రంగా పదవులు అనిపించారు, ఇంకా అయిపోయింది. ఈ క్యాపిటల్ కూడా మార్చేటప్పటికి ఆంధ్ర సైడ్ ఇదంతా బాగా నెగిటివ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ అంటే. ఇంక ఇప్పుడప్పుడే ఈ ఆంధ్ర, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణ ఈ సైడ్ అంతా వైసీపీ కోలుకోవడం ఇప్పుడప్పుడే చాలా కష్టం, చాలా కష్టం. ఇంక ఇప్పుడప్పుడే లేదు. ప్లస్ అసలు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడమే మిరాకిల్, 2 చోట్ల. అది కూడా ఏపీలో అత్యంత దురదృష్టం ఉందంటే భీమవరం వాళ్ళు. లాస్ట్ టైం ఆయన ఓడిచ్చారు. అసలు ఆయన కనుక నెగ్గుంటే భీమవరం పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. పేటాపురంలో అదృష్టవంతులు మహర్దశ పట్టుకొని చూద్దాం. కానీ ఇప్పుడప్పుడే కష్టం, ఇంకా వైఎస్ఆర్సీపీ ఇప్పుడప్పుడే కోలుకోవడం చాలా కష్టం. ఇంక ఎవరు కూడా ఈయన తర్వాత ఎవరున్నారు కూడా ఏమీ రావట్లేదు, ఎవరు ముందు కూడా రావట్లేదు. ఎవరు బిజినెస్లలో ఉన్నారు, ఎవరు బిజినెస్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి డబ్బులు సంపాదించుకోవడం పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేదు. ఇప్పుడు పార్టీలో ఉండి కూడా ఏం లేదు. ఉన్నప్పుడు కూడా మంచిగా నోటుదలు ఉపయోగించి అందరు ఏవాకులు చౌకులు చాలా మాట్లాడారు. సో అందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు, కనిపించట్లేదు ఎవరు నాయకులు. ఇది వరకు అసలు ఎవడు మాట పెట్టినా, ఎవడు ప్రెస్ మీట్ పెట్టేసి ఎవడు కాడ బూతులు మాట్లాడేవారు, ఒక్కడు కనిపించట్లేదు ఇప్పుడు. ఒక్కడంటే ఒక్కడు. ఈవెన్ ఇప్పుడు నోటీస్ చేస్తే కనుక ప్రెస్ మీట్లు కూడా కొంచెం బూతులు ఎవరు మాట్లాడట్లేదు. తత్వం బోధపడింది ఇప్పుడు. చూద్దాం ఏమవుతుందో. వైఎస్ఆర్సీపీకి గడ్డుకాలం మాత్రం స్టార్ట్ అయింది, ఇది మాత్రం నిజం. థ్యాంక్ యూ.